తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిషన్ అహం బ్రహ్మాస్మి సంస్థపై నెలకొన్న వివాదంపై పోలీసులు ఫోకస్ చేశారు. అమాయక కుటుంబాలకు ఆధ్యాత్మిక వలవేసి ఆస్తులు గుల్ల చేస్తున్నారంటూ సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అటు ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు, ఇటు బాధితుడి అతని కుటుంబ సభ్యులను పిలిపించారు. 5 గంటల పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్యనారాయణ ఫిర్యాదుతో హైదరాబాద్లో ఉన్న సహస్రను, సత్యనారాయణ కుటుంబ సభ్యులను పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి రప్పించారు పోలీసులు. పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత బయటకు వచ్చి ఇది కేవలం అపార్థాల వచ్చిన సమస్య అని చెప్తున్నారు సత్యనారాయణ కుటుంబ సభ్యులు. కుటుంబ కలహాలతో తమ తండ్రి అపార్థం చేసుకున్నాడని చెప్తున్నారు. అసలు తమ గొడవకు అహం బ్రహ్మాస్మి సంస్థకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజు, ఇప్పటికే చూసుకుంటే సత్యనారాయణ ఇంతకుముందు ఏమని ఆరోపించారంటే తన కుటుంబ సభ్యులకి తనని కాకుండా చేస్తున్నారు, అహం బ్రహ్మాస్మి సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆవిడ అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. పోలీసుల కౌన్సిలింగ్ అయిన తర్వాత కుటుంబ కలహాలకి కారణం వాళ్ళు కాదు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కౌన్సిలింగ్ సంబంధించి లోపల ఏం జరిగిందనేది మాత్రం ఎవరికి అంతు చిక్కని ఒక ప్రశ్నగానే ఉంది. ఈరోజు ఉదయం నుంచి, అంటే ఈరోజు ఉదయమే కాదు, విశాఖ సిపికి కంప్లైంట్ చేసిన రోజు నుంచి కూడా ఆ సత్యనారాయణ అహం బ్రహ్మస్మి ఆ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు తన కూతురు, భార్య, కొడుకు మొత్తం అందరినీ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి వాళ్ళతోనే ఉంచుకున్నారు. వాళ్ళు తిరిగి ఇంటికి రానంటున్నారు, ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, చివరికి నన్ను కూడా వదిలేశారు, నా ఆస్తులు అన్నింటినీ కూడా రాయించుకుంటున్నారు. ఇదే అటు పోలీసులకు కానీ లేదా అటు సిపికి కానీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా చూస్తే అహం బ్రహ్మస్మి ఆ సంస్థకు సంబంధించి గురుమాతగా చెప్పబడుతున్నటువంటి ఆ సహస్రతో పాటే అతని భార్య, కూతురు, అదేవిధంగా కొడుకు మొత్తం అందరూ కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నా కూతురిని, కొడుకుని, భార్యను దూరం చేసేస్తున్నారు సహస్ర. ఈ సంస్థ పేరు చెప్పి మొత్తం అందరినీ కూడా ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోయి కుటుంబానికి దూరం చేస్తున్నారు. నేను ఒక్కడే కాదు, నాలాగా దాదాపుగా 7-8 మంది ఇదే విధమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ భర్తలకు అదేవిధంగా తల్లిదండ్రులకు దూరం అయిపోయి సహస్ర దగ్గర ఉండిపోతున్నారని ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే జరిగాయి. అయితే పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఈరోజు సిపికి ఫిర్యాదు చేయడం, సిపి పిఎంపాలెం ఏసీపీకి కేసు మొత్తానికి పూర్వపరాలను పరిశీలించి కౌన్సిలింగ్ చేయాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సహస్రతో పాటుగా సత్యనారాయణ భార్య, కూతురు, కొడుకు మొత్తం అందరినీ కూడా ఈరోజు పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి అయితే రప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సత్యనారాయణ కూడా తన కుటుంబ సభ్యుల్ని తీసుకుని రావడం అయితే జరిగింది. సత్యనారాయణ భార్యకి సంబంధించినటువంటి అక్క చెల్లెళ్ళు, బావలు కుటుంబం మొత్తం అంతా కూడా ఆ సత్యనారాయణకి మద్దతుగా వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా 5 గంటల పాటు జరిగినటువంటి కౌన్సిలింగ్లో మరి పోలీసులకి, ఆ సత్యనారాయణ కుటుంబానికి, సహస్రకి మధ్యన ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ జరిగిందో విడివిడిగా కౌన్సిలింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు సత్యనారాయణ ఫ్యామిలీతో కలిపి సహస్రాను, అదేవిధంగా సహస్రాన్ని సపరేట్గాను, సత్యనారాయణ కుటుంబాన్ని సపరేట్గాను వీళ్ళు కౌన్సిలింగ్ చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. 5 గంటల తర్వాత సత్యనారాయణ, అతని కూతురు, కొడుకు, భార్య మొత్తం అందరూ కూడా నలుగురు బయటకు వచ్చి ఈ సమస్య ఇక్కడితో మేము పరిష్కరించుకున్నాం అని, అంటే ఇక్కడితో ఈ సమస్య అనేది పరిష్కారం అయిపోయిందని సత్యనారాయణ చెప్తే, అతని భార్య, కూతురు, కొడుకు మాత్రం ఇది కేవలం అపార్థాలతో వచ్చినటువంటిది మాత్రమే, మా ఫ్యామిలీ ఇష్యూకి ఈ అహం బ్రహ్మస్మి సంస్థ గురుమాతకు సంబంధించి సహస్రాకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఇది కేవలం మాకు వచ్చినటువంటి అపార్థాలు మాత్రమే అని కొట్టిపారేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపల మాత్రము సత్యనారాయణ భార్యకు స్వయాన అన్న సత్యనారాయణ వైపు, అదేవిధంగా సహస్ర గురుమాత సహస్ర మరోవైపు ఇద్దరు కూడా పోలీసులకైతే ఇక సత్యనారాయణ కుటుంబ సభ్యులతో ఏ విధమైనటువంటి సంబంధం లేదని కాగితాలు రాసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవి భవిష్యత్తులో మళ్ళీ సత్యనారాయణ కొడుకు కానీ, కూతురు కానీ, భార్య కానీ సహస్ర వైపు మళ్ళీతే ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నమవుతాయి, అలాంటి ఏమీ లేకుండా ఇక నుంచి వాళ్ళకి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని సహస్ర రాసిస్తూ సహస్ర దగ్గరికి మళ్ళీ ఎప్పుడు వెళ్ళమని వీళ్ళతో కూడా సాక్ష్యాధారాలతో పోలీసుల సమక్షంలో ప్రస్తుతం అయితే కాగితాలు రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఉదయం నుంచి ఈ సత్యనారాయణ తన కుటుంబ సభ్యుల కోసం చేసినటువంటి పోరాటం అనేది ఒక విధంగా తన విషయంలో సక్సెస్ అయినా కూడా మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సహస్రతో ఈ అహం బ్రహ్మస్మి సంస్థకి వెళ్ళిపోతారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజుకి మాత్రం ఈ సమస్యను ఇక్కడితో మా కుటుంబానికి సంబంధించి మేము పరిష్కరించుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్న.
రైట్ రాజు, ఇప్పటికే కుటుంబ సభ్యులు సత్యనారాయణ కుటుంబ కలహాల నేపథ్యంలోనే మా నాన్న మమ్మల్ని అపార్థం చేసుకున్నారని చెప్పి ఆ సత్యనారాయణ పిల్లలు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సత్యనారాయణ మాత్రం ఒక ట్రాన్స్లో ఉండి ట్రాన్స్లో ఆవిడ అలా చేయటం వల్లే ఈ విధంగా మాకు జరుగుతుంది అని కూడా ఆయన చెప్తున్నారు. మరి కౌన్సిలింగ్ తర్వాత సత్యనారాయణతో మీరు అసలు మాట్లాడారా? ఆయన ఏమంటున్నారు? సత్యనారాయణతో మాట్లాడిన తర్వాతే ప్రస్తుతం అయితే ఆ లోపల దీనికి సంబంధించినటువంటి మా మెయిన్ గేట్లోనే ఎంట్రన్స్లోనే సత్యనారాయణ కూతురు కొడుకు భార్యతో ఒక పక్క, అదేవిధంగా ఈ అహం బ్రహ్మస్మి సంస్థకి సంబంధించినటువంటి గురుమాత సహస్రతో కాగితాలు అయితే రాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్యనారాయణతో మాట్లాడితే ఈ సమస్యని ఇక్కడితో వదిలేయండి, అంటే మీడియా ముందుకు రావడం, పోలీసులకి మేము ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు సహకరించడం వల్ల నా సమస్య అయితే పరిష్కారమైందని సత్యనారాయణ చెప్తూ ఉన్నారు. కూడా దీంట్లో ఇంకా కొంతవరకు అంటే ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చారనేది మాత్రం ఇక్కడైతే కనిపించడం లేదు. ఎందుకు అంటే సత్యనారాయణ కుటుంబ సభ్యులు తిరిగి తన దగ్గరికి వచ్చారన్నా కూడా ఇప్పుడు తన కూతురు విదేశాల్లో, అంటే అల్లుడు విదేశాల్లో ఉంటున్నాడు, కూతురు కూడా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె సహస్ర మాటలు బోధలు, ఆమె చేస్తున్నటువంటి ఉపన్యాసాలు విని తిరిగి మళ్ళీ తనను అక్కడికి పంపించడం అనేది సత్యనారాయణకి ఒక పెద్ద టాస్క్. అదేవిధంగా ఆ సత్యనారాయణ కొడుకు తన కోడలు కూడా ప్రస్తుతం అయితే కొంతవరకు విభేదాల వల్ల దూరంగా ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కలపడం కూడా ఇంకా ఇది ఒక పెద్ద టాస్క్. అయితే ఈ కుటుంబానికి మొత్తానికి కూడా సహస్ర అహం బ్రహ్మశ్రీ సంస్థ ద్వారా ఉండి వాళ్ళ వీడియోల ద్వారాను, అదేవిధంగా ఆమె చేస్తున్నటువంటి ప్రసంగాల ద్వారా వీళ్ళని పూర్తి స్థాయిలో ఆకర్షితులను చేసేసుకుని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళినది ఖచ్చితంగా స్పష్టమవుతుంది. తన తండ్రి మీద కానీ, అదేవిధంగా ఆ గురుమాతగా చెప్పబడుతున్నటువంటి సహస్ర మీద కానీ ఏ విధమైనటువంటి ఆరోపణలు కుటుంబ సభ్యులైతే చేయట్లేదు. మా సమస్య ఎక్కడితో పరిష్కారం అయింది కాబట్టి ఇది అహం బ్రహ్మశ్రీ సంస్థకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, సహస్రాకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, మా ఫ్యామిలీ గొడవ కాబట్టి మేమే పరిష్కరించుకుంటాం. పోలీసుల సమక్షంలో దీనికి ఒక పరిష్కారం దొరికింది, అపార్థాలతో వచ్చింది తప్ప వేరేది కాదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి లోపల కౌన్సిలింగ్ జరిగినటువంటి తీరు కానీ, సహస్రాకి పోలీసులు ఏం చెప్పారు, అదేవిధంగా సత్యనారాయణ కుటుంబానికి పోలీసులు ఏ విధంగా కౌన్సిలింగ్ చేశారు, ఈ కౌన్సిలింగ్లో పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలియదు. కానీ సత్యనారాయణ తను చెప్తున్నటువంటి మాటల్లో కొంత కాంప్రమైజ్ కనపడుతుంది, కొంత భయం కూడా కనపడుతుంది. కాకపోతే అదంతా నా కుటుంబాన్ని నేను నా ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమైన సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, గురుమాత సహస్ర ఎవరైతే ఉన్నారో పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత ఆవిడ వర్షన్ ఏ విధంగా ఉంది? అంటే ఇంకా ప్రస్తుతం లోపలే, అంటే పోలీస్ స్టేషన్ లోపల గురుమాత సహస్ర, అదేవిధంగా సత్యనారాయణ బావ అంటే తన భార్యకి స్వయాన అన్న, వీళ్ళిద్దరూ కలిసి పోలీసులకి ఇద్దరు కూడా ఇంకా ఒకరికి ఫ్యామిలీ లైఫ్లో, అంటే సహస్రాకి సంబంధించి ఇటు సత్యనారాయణ కుటుంబ వ్యవహారాల్లో కానీ, అదేవిధంగా సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఎవరు అహం బ్రహ్మశ్రీ సంస్థకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఎవరు పాల్గొనడం జరగదు, కలగజేసుకోవడం జరగదు అనేది ఒకరికొకరు కాగితాల రూపంలో విట్నెస్ని అయితే రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి ఒకరికొకరు మార్చుకున్న తర్వాత ఇంక ఎవరికి సంబంధం లేదు. ఈ క్షణం నుంచి గురుమాత సహస్ర హైదరాబాద్కి, తన ఎక్కడి నుంచి అయితే హైదరాబాద్ నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. నా కుటుంబంతో నేను విశాఖలో ఉంటాను కాబట్టి ఆ విధమైనటువంటి స్పష్టమైనటువంటి హామీని పోలీసుల ద్వారా వస్తే, ఆ కాగితాల రూపంలో ఇస్తే నేను దానికి అనుగుణంగా ఉంటానని సత్యనారాయణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సత్యనారాయణకి మద్దతుగా వచ్చినటువంటి సత్యనారాయణ భార్య అన్న, అంటే సత్యనారాయణకి బావగారు అయినటువంటి వ్యక్తి ప్రస్తుతం అయితే సత్యనారాయణ వైపున కాగితాలు రాస్తున్నారు. సహస్ర తన సొంతగానే ఇంకా ఏ సత్యనారాయణ కుటుంబ సభ్యులకి తన భార్యతో కానీ, కూతురుతో కానీ, కొడుకుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదు. వాళ్ళందరితోనూ ఈ సమస్య ఎక్కడితో పరిష్కారం అయింది, మా దారి నేను వెళ్ళిపోతాను ప్రస్తుతం అయితే ఆమె కాగితాల రూపంలో రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అహం బ్రహ్మశ్రీ సంస్థకి సంబంధించి కొమ్మాదిలో ఉన్నటువంటి సంస్థను కూడా నెల 15 రోజుల క్రితమే వీళ్ళు మొత్తం ఇక్కడి నుంచి తీసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక సహస్ర వైజాగ్లో ఉండే అవకాశం లేదు కాబట్టి సత్యనారాయణ కూడా తన కుటుంబం తనతోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కాగితాలు రాస్తూ ఉన్నారు, దాంట్లో ఏ విధమైనటువంటి నోట్ రాస్తారు, అది ఎవరికి ఫేవర్గా ఉండే విధంగా ఉంటుంది, కాగితాలు రాసిన దానికి అనుగుణంగా మరి సత్యనారాయణ కుటుంబం ఉంటుందా, సహస్ర అదే విధంగా వ్యవహరిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.